తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారికి రాజ్యస్థానమందు గురుడు, శని సప్తమ స్థానమందు, రాహు అష్టమ స్థానమందు, అలాగే కేతు ద్వితీయ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కూడా కొంత నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి అవకాశం తక్కువ కాలంలోనే కనిపిస్తుంది. తర్వాత ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఊహించని విధంగా ఖర్చులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుటుంబంలో శాంతి సౌఖ్యం లేకపోవడం, గృహ వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బంధుమిత్రాదులతో సమయస్ఫూర్తిగా మెలగడం అవసరం. అపనిందలు అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. శత్రువుల బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగనే ఆధ్యాత్మికత, సంయమనం, నైతిక విలువలు పాటించడం ద్వారా పైన చెప్పినటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించి అభివృద్ధిని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకు జ్ఞాపక శక్తి, చదువుపై శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితి వలన విజయ అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది. పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. అధికారుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపారస్తులకు ఆశించినంత మంచి లేకపోవడం, కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సిమెంటు, అలాగే ఇనుము, కిరాణా, రైస్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే రాజకీయ నాయకులకు అంత యోగదాయకమైనటువంటి కాలం కాదు అని చెప్పవచ్చు. నిందారోపణలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉండవచ్చు. కళాకారులకు అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారు, ముఖ్యంగా మఖా నక్షత్రం వారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పుబ్బా నక్షత్రం వారికి వ్యవహారాల్లో ప్రతిబంధకములు కలిగే అవకాశం ఉంటుంది. నైతిక విలువల ద్వారా వాటిని అధిగమిస్తారు. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఆరోగ్యం బాగుంటుంది. మీ తెలివితేటలతో ఏ రకమైనటువంటి ఇబ్బందులనైనా అధిగమించి విజయాన్ని సాధిస్తారు. ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారు శనిగ్రహానికి జపం చేయించుకోవడం, అలాగే నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయటం, మినుగులు, నీలం వస్త్రం దానం చేయటం, రావుగ్రహానికి జపం చేయటం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, ప్రతిరోజు శివ దర్శనం చేసుకోవటం, వీటిలో ఏవి చేసినా
ఎన్నో ఇబ్బందుల నుంచి తొలగింపబడి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఇవి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు. మరెన్నో మంచి విషయాల కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి.